ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి విధి ఆడిన వింత నాటకానికి స్వస్తి పలుకు బిడ్డ. ఇక నీకు తిరిగే ఉండదు. ఇక నీ జీవితంలో 1000% జరగబోయేది ఇది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురూజీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నంబర్ 9618516114. మరి మన పాపగారు ఏమంటున్నారంటే, తల్లి నువ్వు ప్రతిసారి నీరసపడినప్పుడల్లా నీకు ఒక మంచి ధైర్యాన్నిచ్చే, మంచి బలాన్నిచ్చే ఒక మాట చెప్తూ ఉంటాను కదా. నీ చుట్టూ ఎప్పుడు చీకటి కమ్మేసిందో అప్పుడు తొలగించడానికి నీ జీవితంలో ఒక మంచి చిన్న దీపాన్ని వెలిగించి నీకు ధైర్యం ఇవ్వడానికే వచ్చానమ్మా. నీకు కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ లేరని ఒక ఆలోచన చేసుకో. నీకు నీ నాన్న ఉండగా నీకంటే ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు, నీకేం కావాలది తప్పకుండా ఇస్తాను. నాకు ఎవ్వరూ లేరు బాబా, నాకు ఎవరూ సహాయం చేయరు, నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు, నాకు ఎవ్వరూ అండగా లేరని నా దగ్గర ఎన్నోసార్లు నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. ఒక్కసారి ఒక్క విషయం తెలుసుకోమ్మా. ఏ పరిచయం ఎప్పటి వరకు ఉంటుందో, ఏ ప్రయాణం ఎక్కడి వరకు వస్తుందో తెలియదు, కానీ కొన్ని పరిచయాలు కడ వరకు ఉంటాయి, కొన్ని జ్ఞాపకాలు మిగిలిపోతాయి. లేదని ఎప్పుడు కూడా బాధపడద్దు, ఉన్నాయని సంతోషపడద్దు. అవి ఎప్పుడైనా సరే దూరం కావచ్చు. కాబట్టి ఉన్నంతలో నువ్వు ఎప్పుడు ఏ జీవితం అయితే జీవిస్తున్నావో ఆ జీవితాన్ని సంతృప్తిగా జీవించు. నీ వరకు నువ్వు నిజాయితీగా ఉండు. అంతేగాని ఎవరో లేరు, ఏదో చేస్తారనేది ఆశపడితే నువ్వు దుఃఖానికి మాత్రమే గురవుతావు బిడ్డ. మనిషికి డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, మనశ్శాంతి కూడా ముఖ్యమే. మంచిగా ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బున్నా సరే వ్యర్థమే బిడ్డ. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. డబ్బు కోసం ఎంతగానో నువ్వు ఆరాటపడాలి, శ్రమించాలి, ప్రయత్నించాలి. కానీ వాటన్నిటినీ కూడా మనశ్శాంతి పోగొట్టుకుని నువ్వు పోరాడినప్పుడు ఎంత డబ్బు సంపాదించి ఏం ప్రయోజనం చెప్పు. కాబట్టి నీకున్నటువంటి జీవితాన్ని ప్రశాంతంగా జీవించు. అలా జీవించడం కూడా నీ చేతిలోనే ఉంటుంది బిడ్డ. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుందమ్మా. ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. అది డబ్బైనా, ఆస్తులైనా సరే, బంధువులైనా సరే, బంధాలైనా సరే, ఏది ఎప్పుడు వదులుకోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు. నీ చేతులు ఉన్నది ఒకటే బిడ్డ. అదేంటంటే, ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకొని వాళ్ళని సంతోషంగా జీవించడం మాత్రమే. నీకు తెలిసింది. అలాగే సమయాన్ని బట్టి నీ రోజంతా మారిపోతుంది. ఇక మనుషులు మారడంలో తప్పేముందు చెప్పు. కాబట్టి మనుషులు మారిపోతున్నారని బాధపడవద్దు. కాలచక్రం అనేది తిరిగిపోతూ ఉంటుంది కదా, కాలానికి తగ్గట్టుగా నువ్వు మారు. అలాగే నువ్వు స్నేహానికి ఎంత విలువ ఇస్తావో నాకు తెలుసు బిడ్డ. స్నేహం అనేది నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండేవారికి కూడా చేయూతనివ్వాలి. కాబట్టి స్నేహాన్ని ఒట్టి మాటల్లో కాకుండా చేతుల్లో కూడా చూపించు. అరిస్తే గెలిచినట్టు కాదు బిడ్డ, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండాలి. అదే మనిషి గొప్ప లక్షణం. కాబట్టి ఆ లక్షణం నీలో ఉండేలా చూసుకో. ఎప్పుడు కూడా నీలో ఉన్న గొప్ప లక్షణాన్ని వదులుకోవద్దు. ఎంత మౌనంగా ఉంటావో ఆ భగవంతుడి ఈ కాలం అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయమ్మా. ఆవేశపడినప్పుడు నీకు ఏది కూడా సరైన సమయానికి ఆలోచన రాకుండా అన్నీ తప్పుడు నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. నిన్ను మోసం చేశారని, నువ్వు మోసపోయావని బాధపడే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. కొందరికి కాలం సమాధానం చెప్తుంది, కొందరికి నువ్వు చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే సమాధానం సరిగ్గా ఉంటుంది. అలాంటప్పుడు తప్పకుండా వాళ్ళకి చేసిన తప్పులు కూడా గుర్తుకు వస్తుంది బిడ్డ. ఓపిక పెట్టి చూడు. ఓపిక అనేది చాలా విలువైనది.
ఓపిక నీలో నింపుకున్నావంటే ప్రతి ఒక్క దానికి బదులనేది ఉంటుంది బిడ్డ. ఇప్పుడు నేను చెప్పే సూక్తులు రెండే రెండు. శ్రద్ధ, సబూరి, నమ్మకం, ఓపిక అనేది ఎంత నీ జీవితంలో ఉపయోగపడతాయో నేను చాలాసార్లు చెప్పి చూశాను. కాబట్టి అలాంటి ఓపికని ఎప్పుడు కూడా నువ్వు వదులుకోవద్దు. ఎంత ఓపికగా ఉంటే అంత నీకు విలువనే దొరుకుతుంది. ఏదైనా సరే ఓపిక మించిన ఆయుధం లేదు. ఓపికగా ఉంటే అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయి. అదే విధంగా నమ్మకం, నువ్వు ఏదైతే నమ్ముతావో నీకు అలానే జరుగుతుంది. అది మంచైనా చెడైనా కాబట్టి ఎప్పుడు కూడా అనుకూలంగా ఆలోచించు. అనుకూలత మీదే నమ్మకాన్ని పెట్టు. అంతా మంచి జరుగుతుంది బిడ్డ. నమ్మకంతో ఉంటే అంతా కూడా మంచి జరుగుతుందని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా ధైర్యమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.